పరలోకమందున్న తండ్రి ఆయన ఒక వాగ్దానం చేశాడు, పిలుపిచ్చాడు లోకం అంతటికి క్రీస్తు ద్వారా. ఏంటి అంటే, మీరు దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండడానికి పిలువబడ్డారు. ఇది నిన్న మొన్న చేసుకునే నిర్ణయం కాదు. జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన ఈ ఏర్పాటును, ఈ నిర్ణయాన్ని మన విషయంలో కలిగి ఉన్నాడు. ఇది మనకి కృప ద్వారా అనుగ్రహించబడింది. ఈ కృప ద్వారా ఆయనకు కీర్తి కలగాలి. చాలామంది ప్రార్థన పరులుగా ఉన్నారు, చాలామంది ఇక్కడ నిలబడి వాక్య బోధకులుగా ఉన్నారు, చాలామంది చాలా రకాలైన పనులు చేస్తూ సంఘ పరిచారకులుగా ఉన్నారు. కానీ ఎంతమంది దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉన్నాం అన్నదే పాయింట్. నేను ఏది ఏమైనా క్రీస్తులోనే జీవిస్తాను. అన్యాయం చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి బయట, కానీ నేను న్యాయవంతుడైన క్రీస్తులో మాత్రమే నేను జీవిస్తాను. న్యాయంగానే పని చేస్తాను. అబద్ధాలు ఆడటానికి చాలా అవకాశాలు వచ్చినాయి, కానీ నేను సత్యవంతుడైన దేవుని కుమారుని కాబట్టి సత్యాన్నే పలుకుతాను. పాపం చేయడానికి చాలా అవకాశాలు వచ్చినాయి, కానీ నేను పరిశుద్ధుడైన దేవుని కుమారుని కాబట్టి నేను పరిశుద్ధతనే నేను అనుసరిస్తాను అనే నిర్ణయంలోనికి వచ్చారు కదా, వాళ్ళు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. దేవునికి స్తోత్రం.